వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము. సాయంత్రం అయింది కాబట్టి బయటికి వెళ్ళాల్సిందే. బయటికి వెళ్ళాలంటే మాకు చాలా ఇష్టం. చాలా వేడిగా ఉంది, అయినా సరే బయటికి తిరగాల్సిందే. మా క్యాంప్ నుంచి బయటకు వస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ కార్లు వాడతారు కాబట్టి ఇక్కడ ఛార్జీ పెట్టుకోవడానికి కేబుల్ అని ఉంటాయి. మనం బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఇప్పుడు బస్ స్టాండ్ బస్ స్టాండ్ అక్కడ ఉంది. ఇక్కడ బస్ స్టాండ్ మంచి లోపల ఏసీ ఉంటుంది. ఇక్కడ బస్ స్టాండ్లో ఎలాగో ఉంటుంది. బస్ కోసం వెయిటింగ్. సో మేము ఇప్పుడు అబుదాబీలో బస్ స్టాండ్లో ఉన్నాం. మేము ఉండే ఏరియా ముస్తఫాలోనే బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు బస్సు వస్తుంది. మొత్తానికి అయితే బస్సు అయితే దొరికింది, కాకపోతే ప్లేసులు దొరకలేదు. చాలా ఎక్కువ మంది ఉన్నారు బస్సులో, అందరు నిల్చొని ఉన్నారు. అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ బాగుంది. అబుదాబీ వ్యూ. ఇక్కడ బస్సులో ఏసీ ఉంటుందండి. బస్సులో ఏసీ లేకపోతే అవ్వదు. ఇక్కడ బస్సే కాదు, బస్సు, షాపింగ్ మాల్, పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఏసీ ఉండాల్సిందే. ఈ దుబాయ్లో ఏసీ లేకుంటే అసలు మనుషులు ఉండలేరు. ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఈ సమ్మర్లో మరీ ఎక్కువగా వేడిగా ఉంటుంది. యూఏలోని 7 ఎమిరేట్లు అతి పెద్దది అబుదాబీ. సుమారు 67,340 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ అబుదాబీలో ఒకప్పుడు చిన్న మధ్యకార గ్రామం అయితే 1950లో చమురు కొనుక్కొని తర్వాత వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచంలోని ఆధునిక నగరంలో ఒకటిగా మారింది. మొత్తానికైతే వచ్చేసాము. బస్సు ఆగింది. మా బస్సులో చల్లగా ఉంది. బస్సు కూడా ఖాళీ అయిపోయింది. ఎవరు లేరు. బాగుంది బస్సు. హాయ్, బస్సు వెళ్ళిపోయింది. బాయ్ బాయ్, టాటా. ఇక్కడ చూసారు ఎంత బాగుంది దుబాయ్. సారీ, ఇప్పుడే బస్సు నుండి దిగాము. ఫైనల్గా వచ్చేసాము. చూడండి మొత్తం దుబాయ్, అబుదాబీ. ఇక్కడ జబ్రా క్రాసింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. మనం చెక్ చేసుకుని అలాగే जबरा क्रॉसिंग. मेरे पास आ जाए, बीच में जाएगा अभी. ఇక్కడ మెయిన్ జబ్రా క్రాసింగ్ ఇంపార్టెంట్. యూఏ క్యాపిటల్ అబుదాబీ అండి. మనం ఇప్పుడు అబుదాబీలో ఉన్నాం. బీచ్కి వెళ్తున్నాము. అయితే అబుదాబీ కూడా మంచి డెవలప్మెంట్ అయిపోయింది. దుబాయ్కి ఏమాత్రం తగ్గేది లేదు. ఇది కూడా పెద్ద పెద్ద బిల్డింగ్తో ఉంటుంది. ఎండ మాత్రం చాలా వేడిగా ఉంది. ఇప్పుడు 5 అవుతున్నా సరే ఎండ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఇది ఇక్కడ చిన్న పార్క్ అండి. ఇక్కడ చూస్తే ఖర్జూరం చెట్లు. ఇది ఖర్జూరం, మొత్తం ఖర్జూరం చెట్లే ఉంటాయి ఇక్కడ. ఖర్జూరం పట్టుకున్నామా, తీసుకున్నామా ఫైన్ వేసేస్తారు. ఇక్కడ మొత్తం చూసుకోవడం తప్ప ముట్టుకోకూడదు. ఇక్కడంతా ఫైనల్తో ఉంటుంది. మనం జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా వచ్చేయాలి. కొంచెం ముందుకు వెళ్తే మన బీచ్ వస్తుంది. బీచ్ పెడతాను. ఇక్కడ చూసారు వాటర్ బాగుంది కదా. ఇక్కడ నుండి చూసారు ఎంత బాగుంది. ప్రశాంతంగా ఉంది. నాకు సైలెంట్గా పెద్ద బిల్డింగ్లు, పార్కు చాలా బాగుంది. కాకపోతే సూర్యుడే చంపేస్తాడు. సూర్యుడు అలాగా మంట కురిపించేస్తాడు మనుషుల మీద. ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళాలంటే పైనుంచి దారి లేదండి. మనం ఇప్పుడు కింద నుంచి వెళ్ళాలి. ఇటు చూసారు ఎలాగుంది బీచ్కి. మీరు ఎప్పుడైనా అబుదాబీ వచ్చినప్పుడు బీచ్కి వెళ్ళేటప్పుడు కింద నుంచే వెళ్ళాలి, పైనుంచి దారి ఉండదు. ఉంది. నైట్ పూట అయితే మొత్తం లైటింగ్తో మామూలుగా ఉండదు. నైట్ పూట బాగుంటుంది. ఇక్కడ ఇలా సైకిల్ మీద తిరుగుతారు, స్పీడ్గా వస్తుంటారు. ఇక్కడ తోవలు ఉన్నాయి. మన బీచ్ తోవ ఇది. లైటింగ్ ఇప్పుడు మామూలు కనిపిస్తుంది. ఈ క్యాప్ ఎందుకు కట్టినంటే అది హెయిర్ తీసాను. ఎండాకాలంలో చాలా వేడని హెయిర్ అని తీసాను. క్యాప్తో కవరప్ చేస్తాడు. కొంచెం దూరంలో ఉన్నాం.
వచ్చేస్తున్నాం బీచ్. ఫైనలీ వచ్చేసాం మన బీచ్ సైడ్. అది అబుదాబి బీచ్. విశాలవంతమైన బీచ్. దుబాయ్ కంటే అబుదాబి బీచ్ చాలా బాగుంటుంది. చాలా విశాలంగా ఉంటారు. ఎక్కువ మంది అంతగా ఎవరు రారు. సాయంత్రం పూట ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు వేడిగా ఉంది, ఎండ ఎక్కువ ఉంది. ఏ పిల్లి కరిసేయగలరు బాబు, అలా చూస్తుంది. సెకండ్ పడిపోయింది పిల్లి. అయితే ఈ అబుదాబిలో బీచ్ చాలా పరిశుభ్రంగా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న వాటర్ కూడా చాలా నాణ్యతగా పరీక్షిస్తూ ఉంటారు వాటర్. అందుకని ఇక్కడ వాటర్ చాలా నీట్గా ఉంటుంది. ఇది పరిశుభ్రత, భద్రత, పర్యావరణ పరిరక్షణ. అయితే ఈ అబుదాబిలో విశాలమైన రహదారులు, పరిశుభ్రమైన వీధులు, అందమైన బీచ్లు ఉన్నాయి. कितना बॉटल? दो दराम। दो दराम। कितना देगा? दो एक बस सही बात. चाहिए. ఇంకా బీచ్కి ఎవరు రాలేదు. సాయంత్రం అయింది, అయినా ఎవరు రాలేదు. సమ్మర్లోన బీచ్ చాలా ఇక్కడ వేడిగా ఉన్నా కదా, ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? 6:15 అయినా సరే ఎండ మాత్రం అలాగే ఉంది. అసలు తగ్గేదిలే అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మొత్తం నీట్గా ఉంటుంది. ఏ చెప్తారు ఏం ఉండదు. వాటర్ ఉంది. అదే అండి, వచ్చేసామండి బీచ్కి. ఇక్కడ ఇక్కడ బిజీ ఉన్నా, ఇక్కడ బిజీ లేదు. మొత్తం ఇసుకనే, మొత్తం నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ బీచ్ మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. రెండు దగ్గరికి వచ్చి చూపిస్తా. హలో చెప్పు. హాయ్. ఇదే అబుదాబి బీచ్. ఇక్కడ బీచ్ ఎలాగంటే ఫ్యామిలీ వాళ్ళకి, చిన్నపిల్లలకి, అందరికీ సేఫ్గా ఉంటుంది. మొత్తం ఇక్కడ సేఫ్టీ లేకుంటే బీచ్లో దిగనివ్వరు. ఇటు చూసారా ఎంతమంది బీచ్లో అలా రిలాక్స్ అవుతున్నారు. ఈరోజు సాటర్డే, సండే రోజు మొత్తం బీచ్ అంతా ఫుల్ అయిపోద్ది. చాలామంది బీచ్లో వెళ్తున్నారు. చూస్తే చిన్న చిన్న కెరటాలు, చాలా చిన్న చిన్న కెరటాలు వస్తున్నాయి. బీచ్ అంటే పెద్ద పెద్ద కెరటాలు వస్తే బాగుంటుంది. బీచ్ అంటే చిన్న చిన్న కెరటాలు. అక్కడ సన్సెట్ చూస్తే ఎంత బాగుంది. దుబాయ్ బీచ్ కంటే అబుదాబి బీచ్ చాలా బాగుంటుంది నాకు తెలిసి. దుబాయ్ బీచ్ అంటే ఇంకా చూడలేదు నేను. నా ప్రీవియస్ వీడియోలోన దుబాయ్ వెళ్ళాను, కానీ ఆ రోజు హాలిడేస్లోనే వెళ్ళాను నేను. కాబట్టి ఆ రోజు ఫ్యామిలీ హౌస్కి ఎంట్రో, బ్యాచిలర్కి ఎంట్రో లేదు. ఆ రోజు మీకు చూపించలేకపోయాను. కానీ ఈరోజు మీకు అబుదాబి బీచ్ చూపిస్తున్నాను. ఇక్కడ అందరికీ అలౌట్ ఉంటుంది. ఫ్యామిలీస్కి, బ్యాచిలర్కి, అందరికీ. సమ్మర్ కాబట్టి చాలా మంది రిలాక్స్ అవుతున్నారు బీచ్లో. నేను గెంతట్లేదు, మా ఫ్రెండ్ గడికి గెంతున్నాడు. నేను ఇక్కడ ఒడ్డు మీద ఉండి హ్యాపీగా వీడియోస్ తీసుకుంటా.
వాడికి ఎంత పోతున్నాడు బీచ్ లో చూడండి. ఈత రావని పర్లేదు, ఎక్కువ దూరం పంపించరాడు. మొత్తం సేఫ్టీగా వేస్తున్నారు. దుబాయ్ కంటే అబుదాబి బీచ్ చాలా విశాలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ రోడ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి. మెట్రోలు ఉండవు, విశాలమైన రోడ్లు ఉంటాయి. అలాగే విశాలమైన బీచ్లు ఉంటాయి. ఇక్కడ చూస్తే పెద్ద బిల్డింగ్, విశాలమైన బిల్డింగ్. ఇక్కడ చూస్తే షాపులు ఏమీ ఉండవు, సెక్యూరిటీ తిరుగుతుండే. మొత్తం కవరప్ అయిపోయింది కదా. సన్సెట్ మాత్రం సూపరు. ఇసుక 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 కూడా పాలిష్ చేస్తారు. ఎటు ఇంత వైట్గా ఉంటుంది. మా వాడు బీచ్కి ఎంత సైడ్ ఎలా అనిపించింది? బీచ్ బాగుంది కదా. అమ్మాయిలే బాగాలేరా? అందరూ బ్లాక్ బెర్రీస్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి గెంతాడు. వీళ్ళు మాత్రం అంచక్కన ఆడుకుంటున్నారు. అందరూ బ్లాక్ బెర్రీస్ ఉన్నారు. టైం అయిపోయిందండి, బీచ్ టైం అయిపోయింది. ఇప్పుడు ముందుకు సాగాలి ప్రయాణం. ఏడైతే ఇంకా అందరూ బయటకు వచ్చేవలసిందే, ఇంకా లోపలికి అలవట్లేదు. సెక్యూరిటీ అందరికి పంపించేస్తారు బయటికి. సో ఇంకా టైం కూడా అయిపోయింది, ఇంకా వెళ్ళాలి. మళ్ళీ రేపు డ్యూటీకి వెళ్ళాలి. మీకు బీచ్ బాగా చూపించనని అనుకుంటున్నాను. ఎలా ఉంది అబుదాబి బీచ్? నచ్చిందా? ఓకే మరి. అమ్మో, లైట్లు ఎంత బాగున్నాయి. ఏం మాట్లాడినా రీసౌండ్ వినపడుతుంది. ఇక్కడ ఏదైనా చెట్టు అయినప్పుడు బాగుంటుంది. ఆ లైట్లు అన్నీ మంచిగా కనిపిస్తాయి. అలాగే కొంచెం కూలింగ్గా ఉంటుంది. చిన్న చెరువులో కట్టారు, పైన బ్రిడ్జి పెట్టారు. ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ దుబాయ్లో ఉన్నారే, ఏది చేసినా సరే విచిత్రంగా చేస్తారండి. అందరినీ అట్రాక్ట్ చేసినవి. బీచ్ నుండి ఇప్పుడే వచ్చాము, తినడానికి వచ్చాము. ఆకలి చేస్తుంది. మంచి బిర్యానీ చెప్పాము. వేడి వేడి బిర్యానీ వచ్చింది, కేరళ బిర్యానీ. పీస్ మాత్రం బాగుంది. బిర్యానీ నోరు ఊడిపోతుంది, వెంటనే కానించేయాలి. ఆకలితో ఉన్నాం, అసలే బాగా తిరిగేసాం. ఓకే, ఫైనల్గా రూమ్కి వచ్చేసాము, క్యాంప్కి వచ్చేసాము. ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.